తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామా అని, అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 2, 4, 43, 44వ డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ గత వైకాపా పాలకులు నగరాభివృద్ధిని విస్మరించారన్నారు. పైపై మెరుగులు దిద్ది దాన్నే అభివృద్ధి అని చెబుతూ నగరాన్ని మురికి కూపంగా మార్చారని మండిపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదన్నారు. ఒక పక్క అభివృద్ధి చేస్తూనే మరో పక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాగా ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. నగరంలో గుంతలను వచ్చే పండగలోపు పూడ్చటం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు. అలాగే 22,51,00,000 పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా 3,90,00,000 పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కల్చరల్ స్పోర్ట్స్ హబ్గా నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి, గుంతల్లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని అన్నారు. ఆయా డివిజన్ల కమిటీల సభ్యులు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అనేకమైన వార్డ్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము అదే పని మీద చెప్తా ఉన్నాం. గత 7-8 నెలల్లో సుమారు 80 నుంచి 90 కోట్ల మేర పనులు ప్రారంభించుకున్నాం, పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రారంభించుకున్న తర్వాత కూడా వాటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఏ విధంగా పని అవుతూ ఉంది, పబ్లిక్ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పని ఎలా పూర్తి చేయాలి, త్వరగతిని పూర్తి చేయడం వల్ల ఈ వర్కులు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడతారు. అది కూడా త్వరగతిని పూర్తి చేయమని కూడా సమీక్షించడం జరిగింది. అన్నీ కూడా చూసాం. ఇప్పుడు 43వ వార్డులో చూస్తూ ఉన్నాం. కలవట్ చాలా పెద్ద సమస్య. మరి గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా నిర్లక్ష్యం వ్యవహరించారో మాకు తెలియదు, కానీ ఇది పెద్ద సమస్య. ప్రతిసారి ఇక్కడ నీరు వర్షాకాలం కానీ లేకపోతే రెగ్యులర్ డేస్ కూడా డ్రైనేజ్ నీరు అయినా సరే కలవట్ సమస్య వల్ల రోడ్డు ఎక్కేయడం, అదే చిన్న స్విమ్మింగ్ పూల్లో తయారయ్యేది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేసుకోగలిగాం.